ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ఆత్మ యొక్క రూపం గురించి, పరమాత్మ యొక్క రూపం గురించి, కర్తవ్యం గురించి తెలుసుకున్నాము. అది ఈ ఎపిసోడ్లో కూడా ముందుకు తీసుకువెళ్దాము. ప్రతిసారిలాగే మనతో ఉన్నారు బ్రహ్మకుమారి శశికళ అక్కయ్య గారు. వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. అక్కయ్య, లాస్ట్ ఎపిసోడ్లో మనం పరమాత్మ యొక్క రూపము, ఆయన ఎక్కడ ఉంటారు, పరంధామంలో ఉంటారు, అక్కడి నుంచి వస్తారు అని చెప్పారు. అయితే అదే ఇంకా కొంచెం డీప్గా చెప్పండి. పరమాత్మ పరంధామంలో ఉంటాడు కాబట్టి మనం పైకి చూసి అతన్ని తలుచుకుంటూ ఉంటాము. అవును. కానీ ఇంతవరకు మనకి శాస్త్రాల ద్వారా నేర్పించింది ఏంటంటే అతడు అంతటా వ్యాపించి ఉంటాడు అని, సర్వవ్యాపి అని. అవును, అందరూ అదే బిలీవ్ చేస్తారు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా, నీలో నాలో అంతటా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి తినే వాటిలో కూడా భగవంతుడు ఉన్నారు అని బిలీవ్ చేస్తాం. ప్రతి విషయాన్ని కూడా నమ్మటానికి కొంత అంటే నిరూపణ అనేది కావాలి, మనకి రుజువు అనేది కావాలి. అవును. పరమాత్మ అంతటా ఉన్నాడు అనేటప్పుడు అతని లక్షణాలు కూడా అందరిలో కనిపించాలి కదా. ఒక అగ్ని కుప్పంలోని ఇనుప ముక్క వేసినప్పుడు అది అగ్గి ఎలా ఉంటుందో ఇనుము కూడా అలా ఎర్రగా అయిపోతుంది. అగ్గిని ముట్టుకుంటే ఎలా వేడిగా ఉంటుందో ఇనుప ముక్క కూడా వేడిగా అయిపోతుంది. అలా భగవంతుడు, ఈశ్వరుడు అందరిలో ఉన్నట్లయితే అతనిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ శాంతి, శక్తి సాగరుడే ఉన్నాడు కదా, అది మనలో కనిపించాలి కదా. కానీ అవి కనిపించట్లేదు అంటే మనకు అర్థమవుతుంది భగవంతుడు మనలో లేడు అని. భగవంతుడు అందరిలోని ఉన్నట్లయితే మళ్ళీ ప్రత్యేకంగా భజన, కీర్తన చేసి పైకి చూసి భగవంతుడిని ఎందుకు ధ్యానిస్తున్నాం, భగవంతుడి దర్శనం ఇవ్వు అని. నాలోనే భగవంతుడు ఉంటే ఇంకెవరి దర్శనం కోసం నేను అవసరమే లేదు కదా. భగవంతుడు అందరిలో ఉంటే మరి గీతలో ఎందుకు వాగ్దానం చేశారు, భగవాను వాచ ఇదా ఇదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అనేటటువంటి శ్లోకంలో ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని జరుగుతున్నప్పుడు ధర్మస్థాపనార్థం నేను అవతరిస్తాను అర్జున అన్నారు అంటే ఇక్కడ లేదనే కదా అర్థం. ఇక్కడే ఉంటే అవతరిస్తానని చెప్పే పని లేదు కదా. భగవంతుడు అందరిలో ఉంటే రోగాలు, కష్టాలు రాకూడదు కదా. మనకు రోగాలు, కష్టాలు వచ్చినప్పటికీ భగవంతుడు నాలో ఉన్నాడు, తగ్గిపోతుంది అనే ధైర్యం ఉండాలి. లేదు, భగవంతుడా నన్ను కాపాడు అని పైకి చూస్తాం, మళ్ళీ పిలుస్తాం. అవును. అంటే నాలోని భగవంతుడు కనిపించడు. ఆ సమయంలో ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్ లో కూడా కనిపించడు. మరి బంధుమిత్రులు ఎంతోమంది పలకరించడానికి వస్తారు, వాళ్ళల్లో కూడా కనిపించట్లేదు భగవంతుడు. పైకి చూసి ధ్యానిస్తాం భగవంతుడు రక్షించని. అంటే పుస్తకాలలో వరకే ఉంది నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడని. కానీ మన మనసు మాత్రం దాన్ని ఒప్పుకోవటం లేదు. అది కష్టం వచ్చేటప్పటికి పైకే చూస్తుంది భగవంతుడు పైన ఉన్నాడు అని. భగవంతుడు ప్రతి జంతువులో కూడా ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు. కుక్కలో ఉన్నాడు, పందిలో ఉన్నాడు. పందిలోని మరి భగవంతుడు ఉంటే అది చెత్త చెదరన ఎందుకు పొర్లుతుంది, మనం ఎందుకు శుభ్రంగా తయారై మందిరానికి వెళ్ళాలి. ఒకవేళ పందిని అనుకోకుండా తగిలేసినా కూడా మనుషులు ఎవరైనా ఏం చేస్తారు, వెంటనే స్నానపానాలు చేసేసి క్లీన్ చేసేసుకుంటారు. కానీ నిజంగా పంది రూపంలో భగవంతుడు ఉంటే దాని తగలడంతోనే, మనకి దాని స్పర్శతోనే భగవంతుడే పుణ్యంగా ఫీల్ అవ్వాలి. కానీ ఆయన్ని తాకటంతో మన పాపాలని నాశనం అయిపోవాలి, పరమ పావనం అనుకోవాలి కదా. కానీ అటువంటి ఫీలింగ్ కలగటం లేదంటే పందిలో పరమాత్మ లేడు. కుక్కలో భగవంతుడు ఉంటే కుక్క ఇంటికి వస్తే ఏం చేస్తారు,
తరివేస్తాం. కర్ర పట్టుకొని తరిమేస్తారు. కానీ నిజంగా గాడ్ ఉంటే వెల్కమ్ చేయాలనే ఫీలింగ్స్ మనలో రావాలి కదా, స్వాగతం పలకాలి. అవును. కుక్క ఏదైనా పదార్థాలు ముట్టుకున్నా తీసుకెళ్లి పెంట మీద పడేస్తారు. కానీ అది ప్రసాదం అనుకొని స్వీకరించాలి కదా. ప్రాణం లేని విగ్రహాలు ఎదురుగా పెట్టి మనం ప్రసాదం అని తింటున్నాం. నిజంగా ప్రాణం ఉండి ఒక కుక్క రూపంలోనే వచ్చి ముట్టుకుంటే అది ప్రసాదం అయిపోవాలి కదా. కానీ ఆ ఫీలింగ్ మనకి కలగటం లేదు. అంటే కుక్కలో భగవంతుడు లేడు. అలాగే ప్రతి రాయి రప్పల ఇసుక రేణువులో భగవంతుడు ఉన్నాడు అంటున్నారు. కానీ ఆ ఇసుక రేణువుల మీద నుండి మనం నడుస్తున్నాము. భగవంతుడు మన కాళ్ళ కింద ఉన్నాడా? ఒకవేళ ఇసుక రేణువులో ఉన్నాడు భగవంతుడు అని మనం ఒప్పుకుంటే మనం అడుగులు వేసి తొక్కకూడదు కదా, ఇన్సల్ట్ చేయటం అయింది అది భగవంతుడిని. లేదా ఇసుక రేణువులో లేరనైనా ఒప్పుకోవాలి, ఉన్నాడు అంటే మనం దాన్ని తొక్కకూడదు. ఈ విధంగా మనం ఆలోచిస్తే భగవంతుడు అంతటా లేడు, పరంధామంలోనే ఉంటాడు అని అర్థమవుతుంది. కానీ మన పూర్వీకులు ఎందుకు ఇలా మనకు నేర్పించారంటే అందరిలోని భగవంతుడే ఉన్నాడు అని ఒక నమ్మకంతో మనం ఉంటే ఆ రూపంలో మనం అందరినీ చూస్తున్నట్లయితే ఒకరి పట్ల ఒకరికి భక్తి గౌరవం అనేది ఉంటుందన్నమాట. ఒకరి పట్ల ఒకరు కీడు తలపెట్టకుండా ఉంటారు, ఒకరికొకరు మోసాలు చేయకుండా. అలా చెప్పినప్పటికే ఎప్పుడూ అది లేకుండా అయిపోయింది, మోసాలు జరుగుతున్నాయి కదా. ఒకవేళ అలా పూర్వీకులు నేర్పకుండా ఉండి ఉంటే ఎప్పుడో సొసైటీలో నామరూపాలే లేకుండా మంచితనం అనేది లేకుండా ఉండేది. అందుకని మనకు అలా నేర్పించారు. అంతేగాని భగవంతుడు అందరిలో ఉంటే అందరూ భగవంతుళ్ళు అయిపోతారు కదా, ఇంకా భక్తులు ఎవరు? కానీ అతడు భగవంతుడు, మనం భక్తులు. అతడు తండ్రి, మనం పిల్లలై ఉన్నాం అనమాట. రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి. అడిగేవాళ్ళు కోరికలు, అతడు కోరికలు తీర్చేవాడు. ఒకవేళ అందరిలో భగవంతుడు ఉంటే అంతా ఒక్కటే క్యారెక్టర్ ఇంకా రాజయోగము అనే విషయం లేదు. రాజయోగము, ప్రార్థన, సాధన కూడా అవసరం లేదు. అందరిలోని ఇంకా భగవంతుడు ఒక క్యారెక్టర్ అనేటప్పుడు ఇంకా సాధన యొక్క అవసరమే లేదు కదా. కానీ ఇప్పుడు మనకి అర్థమవుతున్నది ఏంటంటే అతడు పరంధాముడై ఉన్నాడు. అతన్ని చేరుకోవటానికి మనం చేయాల్సిన ప్రయత్నం అదే రాజయోగం అనమాట. అందుకని మెడిటేషన్లో ఏంటంటే ఈ శరీరాన్ని ఇక్కడ మనం పెట్టి ఆత్మ మనం శరీరం నుండి భిన్నమయ్యి సూక్ష్మలోకాన్ని కూడా దాటి పరంధామానికి చేరుకొని అక్కడ అతి సూక్ష్మ బిందు రూపంలో ఒక దివ్య జ్యోతిలా ఉన్నటువంటి పరమాత్మ పక్కన మనం కూడా ఒక జ్యోతి స్వరూపంలో చేరుకొని అతనితో సంభాషణ చేస్తాం. దాన్ని ఇక్కడ రాజయోగం అని, మెడిటేషన్ అని నేర్పించడం జరుగుతుందన్నమాట, అనుభవం చేయడం జరుగుతుందన్నమాట. అయితే దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి? ఇలా అభ్యాసం చేయటం వలన మనం పరమాత్మ సన్నిధిలో చేరుకునే అభ్యాసం మనకు జరుగుతుంది. అంతేకాకుండా అతని సాంగత్యం వలన మన ఆత్మలో ఉన్న పాపాలు దగ్ధమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పరంధాముడు అతడు అనే విషయం కోసం అంత స్పష్టంగా మనం తెలుసుకున్నాం. చాలా చక్కగా వర్ణించారు అక్కయ్య. నెక్స్ట్ అతని కర్తవ్యం ఏ కర్తవ్యం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చెప్పండి. ఎందుకంటే అతనికి శరీరం లేనప్పటికీ కర్తవ్యం ఎలా చేస్తున్నారు మరి? ఇప్పుడు శరీరానికి తండ్రి యొక్క కర్తవ్యం ఏంటి? మనల్ని పాలన పోషణ చేయడం. అయితే ఆయనకు కూడా ఎటువంటి పాలన, ఎటువంటి పోషణ చేస్తారు ఆయన? అతడు ఆత్మకు సంబంధించి మన ఆత్మ ఉన్నతి జరిగే పాలన పోషణ చేస్తారు. కానీ అది చేయటానికి కూడా అతను ఒక శరీరాన్ని ఆధారంగా తీసుకొని అవతరించాల్సిన అవసరం ఉంది అన్నమాట. ఎందుకంటే తనకంటూ శరీరం లేదు కాబట్టి సాధారణ మానవ శరీరాన్ని ఆధారంగా తీసుకొని వస్తున్నారు. ఏ శరీరంలో అతడు ప్రవేశించి వస్తున్నారో ఆ శరీరానికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెడుతున్నారన్నమాట. ఈ శబ్దం మీనింగ్ ఏంటక్య? బ్రహ్మ అంటే సృష్టికర్త అని చూపిస్తారు. బ్రహ్మ ద్వారా సృష్టి జరిగింది అని. అంటే బ్రహ్మ అంటే మామూలుగా మనం 4 తలలతో 3 తలలు 4 తలలు ఉన్న బ్రహ్మ అని చూపిస్తారు అన్నమాట. కానీ వాస్తవానికి అన్ని తలలు ఎవరికి ఉండవు. రియల్గా మనుషుల్ని అయితే మనం ఇక్కడ 4 తలలతో చూడం కదా. 4 తలల యొక్క అర్థం ఏంటంటే ట్రీట్ చేస్తాం వాళ్ళని. కాబట్టి 4 తలలు ఈ దేవతలు ఎవరికి అలా ఉండవు. బ్రహ్మకు చూపించే 4 తలల యొక్క అర్థం ఏంటంటే 4 యుగాలలో సంపూర్ణంగా జన్మలు తీసుకుంటాడు బ్రహ్మ. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగ 4 యుగాల్లో కంప్లీట్ జన్మల్లో వచ్చేవాడు కాబట్టి 4 తలలు చూపిస్తారు. ఎందుకంటే పరమాత్మ జన్మలో రాడు కదా. అందుకని ఈ సృష్టిలో పూర్తి 4 యుగాల్లో జన్మలు తీసుకునే వ్యక్తి అతనికి ఆధారం కావాలి.
ఈ ప్రపంచాన్ని నడిపించాలి అంటే. కాబట్టి ఈయన శరీరాన్ని ఆధారం తీసుకుంటున్నారు. 4 యుగాల్లో జన్మ ఈయనతో పాటు ఇంకా ఎవరైనా ఉంటారు కదా, 4 యుగాల్లో వచ్చిన వారు ఉంటారు. అది చరిత్ర మన నెక్స్ట్ ఎవరు అలా 4 యుగాల జన్మల్లో వస్తారనేది తెలుసుకుంటాం. అంటే దేనికి గుర్తే 4 తలలు చూపించారు. తర్వాత బ్రహ్మకి గడ్డాలు మీసాలు వృద్ధుడుగా చూపిస్తారు. దాని అర్థం ఏంటంటే అనుభవి అని. అతడు 4 యుగాల యొక్క అనుభవం ఉంది. ఈ జన్మలో కూడా అతని 60 సంవత్సరాలు వయసు పూర్తయిన తర్వాత అతనిలో పరమాత్మ ప్రవేశించారు. అతని ముందు పేరు దాదా లేఖరాజు. అతనిలో పరమాత్మ వచ్చాక బ్రహ్మ అని నామకరణం చేశారనమాట. కాబట్టి 60 ఏళ్ల అనుభవము, 4 యుగాల అనుభవం ఉన్న ఒక అనుభవి కాబట్టి వృద్ధుడుగా చూపించారు బ్రహ్మను. గడ్డాలు మీసాలు కూడా దాన్ని గుర్తుగానే చూపించారు, ఒక అనుభవి అనే దాన్ని గుర్తుగానే. ఈ విధంగా బ్రహ్మ తన్నులో పరమాత్మ అవతరించి చేస్తున్న కర్తవ్యం ఏంటంటే, అతన్ని మనం ఎప్పుడు కూడా తల్లి తండ్రి అని సంబోధిస్తాం భగవంతుని. నీవే తల్లి తండ్రి అని. ఎలా తల్లి తండ్రి అయ్యాడో అతను మనకి ఈ బ్రహ్మ ముఖము ద్వారా మనకు జ్ఞానము ఇవ్వడం ద్వారా. శరీరం కాదు నేను, ఒక ఆత్మనని తెలుసుకుంటున్నాం మనం. ఏ రోజైతే ఆత్మను అనే జ్ఞానం మనకు దొరికిందో మన ఆత్మకు జన్మ దొరికింది. ఆ రోజు వరకు జ్ఞానపరంగా జన్మ అంటారు. దానికి ముందు వరకు శారీరక తల్లి తండ్రి పిల్లలుగానే మనం అనుకుంటున్నాం. మనం ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయాం, శరీర భ్రాంతిలో ఉన్నాం. భగవంతుడు వచ్చి మన ఆత్మకు జన్మ ఇస్తున్నాడు అనమాట. అందుకే అతడు మనకు తండ్రి అయ్యాడు, తల్లి అయ్యాడు. ఆత్మ చావదు, కానీ మర్చిపోయాం, విస్మృతి చెందాం. దాన్ని మళ్ళీ స్మృతి కలిగిస్తున్నాడు భగవంతుడు. అదే ఆత్మకు జన్మ అన్నమాట. దాని గుర్తుగానే ఖురాన్లో కూడా చెప్పారు, ఖుదా వినాశన కాలం వచ్చినప్పుడు ఖుదా వస్తాడు, సమాధిలో ఉన్న వారిని మేల్కొల్పుతాడు అని. నిజంగా చనిపోయి సమాధిలో ఉన్న వాళ్ళని మేల్కొల్పే విషయం కాదు. వినాశన కాలం అంటే ప్రస్తుత సమయమే. ఖుదా అంటే ఈశ్వరుడు, భగవంతుడు. అతడు వచ్చే సమయానికి మనం శరీర భ్రాంతిలో పడి ఉన్నాం, అదే సమాధి అవస్థ. అతడు వచ్చి మనకు మీరు శరీరం కాదు ఆత్మని జ్ఞానం ఇవ్వడంతో సమాధి నుండి మేల్కుంటున్నాం మనం. దీన్ని ఖురాన్లో అలా వర్ణించారనమాట. ఈ విధంగా భగవంతుడు బ్రహ్మ తను ద్వారా మన ఆత్మకు జన్మ ఇచ్చాడు. బ్రహ్మ ద్వారా జ్ఞానం చెప్పి మనకు జన్మ ఇవ్వడం వలన ఆ బ్రహ్మ జ్ఞానంతో జన్మ తీసుకున్న వాళ్ళం కాబట్టి బ్రాహ్మణులని కూడా అంటారు. పురాణాల్లో ఎక్స్ప్లెయిన్ చేసే ఈ బ్రహ్మ జ్ఞానం ఇదేనా? ఇదే డైరెక్ట్ బ్రహ్మ ముఖం ద్వారా జ్ఞానం ఎప్పుడైతే ఈ సృష్టిలో ఇవ్వడం జరుగుతుందో అదే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునే వాళ్ళే బ్రాహ్మణులని. బ్రహ్మ ముఖం నుండి పుట్టిన వంశజులే బ్రాహ్మణులని చెప్పారు. ముఖం నుండి ఎవరు పుట్టరు కదా, అంటే జ్ఞానం ద్వారా జీవితాన్ని తయారు చేసుకోవడమే బ్రాహ్మణులుగా కావటం అన్నమాట. ఈ విధంగా పరమాత్మ మనకు తండ్రి రూపంలో, తల్లి రూపంలో ఆత్మిక జన్మ, బ్రాహ్మణ జన్మ ఇస్తున్నారు. మరి ఏ తల్లి తండ్రి అయినా పిల్లలకు జన్మ ఇచ్చిన తర్వాత మళ్ళీ టీచర్ దగ్గరికి పంపిస్తారు, విద్యా బోధన నేర్చుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడే స్టేజ్ తయారవడం కోసం. అలాగే భగవంతుడు తన పిల్లలుగా మనల్ని తయారు చేసుకున్న తర్వాత టీచర్ దగ్గర పంపించాలి చదివించటానికి. అయితే అతని కంటే మించిన టీచర్ ఎవరున్నారు ప్రపంచం, ఇంకెవరు లేరు. అందుకని అతనే టీచర్గా కూడా, సుప్రీం టీచరే ఈ బ్రహ్మ తనువు ద్వారా మనకు చదువు చదివిస్తూ ఉన్నారనమాట. ఏంటది? మనుషుల్ని దేవతలుగా తయారు చేసే చదువు చదివిస్తున్నారు. ఒక డాక్టర్ దగ్గర రోజు మనం పాఠాలు నేర్చుకోవడానికి వెళ్ళాం అనుకోండి, ఒక 5 years పాఠాలు వింటే మనం ఏమైపోతాం? డాక్టర్ అయిపోతాం కదా. ఇంజనీర్ నుండి లెసన్స్ విన్నట్లయితే ఇంజనీర్గా తయారవుతాం తప్పకుండా. అలాగే భగవంతుడు చెప్పే పాఠాలు రోజు వినేటప్పుడు, రోజు అతన్ని మనం చదివిస్తూ ఉంటే మనం ఏమవుతాం? భగవతి అవుతాం, దేవీ దేవతలు అంటాం వాళ్ళే మనం. ఈ విధంగా భగవంతుడు మానవుల్ని దేవతలుగా తయారు చేయటానికి రోజు మనకు చదివిస్తున్నాడు. అంతేకాని చనిపోతే మనం దేవతలు అయిపోవడం, స్వర్గానికి వెళ్ళిపోవడం అనేది జరగదు. దానికి ఒక చదువు అనేది అవసరం. అది భగవంతుడు తప్ప ఎవరు చదివించలేరు. ఈ విధంగా భగవంతుడు చదివించి మానవుల్ని దేవతలుగా, నరుణ్ణి నారాయణునిగా తయారు చేస్తాడు అనేది మనకి భక్తి చిత్రాలలోని విష్ణు నాభికమలం నుండి బ్రహ్మ వచ్చింది చూపిస్తారు. అంటే విష్ణు మొదటి యుగంలో, సత్యయుగంలో ఉన్న విష్ణు నారాయణుడు
జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ చివరి జన్మలో సాధారణ నరుడైపోతున్నాడు అనమాట. నాభి లింక్ అంటే అర్థం ఏంటి? జన్మలు వస్తూ వస్తూ లాస్ట్ జన్మలోని సాధారణ నరుడైపోయిన వారికి మళ్ళీ అతనిలోని పరమాత్మ ప్రవేశించి వేదశాస్త్రాల సారం మనకు వినిపిస్తున్నారు. దాని గుర్తే బ్రహ్మ భుజాల్లో వేదశాస్త్రాలు చూపించారు. మళ్ళీ అప్పుడు ఆ బ్రహ్మ అంటే నరుడు నారాయణుడిగా తయారవుతున్నారు. దాని గుర్తే ఖురాన్లో కూడా చెప్పారు. వినాశన కాలంలో ఖుదా వచ్చినప్పుడు ఆదాంకి ఒక చదువు నేర్పించాడు. ఆ చదువు ద్వారా ఆదాం బహిస్థేక ప్రాప్తి స్వర్గ ప్రాప్తి పొందాడు అని రాశారు వాళ్ళు. ఖుదా అంటే ఈశ్వరుడు, ఆదాం అంటే బ్రహ్మ, మొదటి వ్యక్తి, ఫస్ట్ మ్యాన్. ప్రపంచం ఒకటే, ప్రపంచంలో ఫస్ట్ మ్యాన్ ఒకరే. అతనిని హిందూ శాస్త్రం ప్రకారంగా బ్రహ్మ అని పేరు పెట్టారు. మహమ్మదీయులు ఆదాం అని, క్రైస్తవులు యాడమ్ అని, ఆది దేవుడు అని రకరకాల పేర్లతో మనం వర్ణించుకున్నాం రకరకాల ధర్మాలలో. ఆదాంకి ఈశ్వరుడు పరమాత్మ వచ్చి చదువు నేర్పిస్తూ ఉంటే సంగమయుగంలో ఇది చదువుకొని అయినా స్వర్గంలో నారాయణ అవుతున్నాడు అనేది ఖురాన్లో కూడా మనకి ప్రూఫ్ ఉందన్నమాట. అలాగే క్రిస్టియన్ ధర్మంలో కూడా ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ గెయిన్ అనే శాస్త్రాలు ఉన్నాయి. స్వర్గంలో దేవుడు రాజ్యాన్ని స్థాపించి మనల్ని ఒక మంచి వ్యక్తులుగా తయారు చేసి పంపించాడు, నిర్వీకారమైన వ్యక్తులుగా. తర్వాత సైతానికి వశం అవడం వలన ఆ స్వర్గలోకం నుండి పడిపోయి నరకంలో పడిపోయి అక్కడి నుండి కిందకు తోసేసాడు భగవంతుడు. నరకంలోకి వచ్చేసాం, ప్యారడైజ్ లాస్ట్ అని దానికోసం రాశారనమాట. మళ్ళీ ఇప్పుడు దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు అనేది వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారనమాట. ఈ విధంగా స్వర్గాన్ని పొందడం, స్వర్గాన్ని పోగొట్టుకోవటం అనే శాస్త్రాలు అక్కడ చూపిస్తున్నారంటే స్వర్గం అనేది ఒకటి ఉండేది, భగవంతుడు రచించిన ప్రపంచం అది. అక్కడ యోగ్యులుగా కావడానికి అతని ద్వారా మనం చదువుకుని యోగ్యులుగా కావాలి అనేది అర్థమవుతుంది. ఇలా బ్రహ్మ ద్వారా సుప్రీం టీచరే ఇటువంటి చదువు చదివిస్తున్నారు భగవంతుడు. భగవంతుడు చదివించే చదువు యొక్క లక్ష్యమే మానవుల్ని దేవతలుగా తయారు చేయటం అనేది. కాబట్టి విష్ణు చిత్రాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. విష్ణు అంటే 4 భుజాలతో ఎవరు ఉండరు. లక్ష్మివి 2 భుజాలు, నారాయణుడి 2 భుజాలు కలిపి చతుర్భుజ విష్ణు చూపించడం జరిగింది. కంబైన్డ్ స్వరూపం, లక్ష్మీ నారాయణల కంబైన్డ్ స్వరూపం. 4 భుజాల్లో 4 అలంకారాలు కూడా చూపించడం జరిగింది. దాని అర్థం ఏంటంటే భగవంతుడు చదివించే ఈ చదువులో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి జ్ఞానము, యోగము, ధారణ, సేవ. ఈ 4 సబ్జెక్ట్స్ గుర్తుగా 4 అలంకారాలు. జ్ఞానము, సుదర్శన చక్రం చూపించారు అక్కడ. స్వదర్శన, మనం ఎవరు, ఎక్కడి నుండి వచ్చాం, మన జన్మలేంటి, పరమాత్మ ఎవరు, అతనితో మన సంబంధం ఏంటి, అనేక జ్ఞాన రహస్యాలు ఏవైతే మనం తెలుసుకుంటున్నామో ఇక్కడ విన్న తర్వాత మన బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది ఆ చక్రం. ఇది బుద్ధిలో తిరిగే చక్రం, కానీ బయటకు ఎలా చూపించాలి, అందుకు చేతుల్లో పెట్టి చూపించారు. ఇది జ్ఞానం అనేది బుద్ధిలో తిరిగే చక్రం. ఎప్పుడైతే బుద్ధిలో జ్ఞానం అనే చక్రం తిరుగుతుందో అప్పుడు మనలో ఉన్నటువంటి చెడు అనేది నశింపబడుతుంది అన్నమాట. మనలో పనికిరాని గుణాలు, వేస్ట్ అనేది నశించబడుతుంది. దేవతలు చక్రాన్ని వదిలితే రాక్షసులు మెడ నరికినట్టు చూపించారనమాట. అంటే చెడుని చంపుకున్నప్పుడు వాళ్ళు దేవతలు అయ్యారు. తర్వాత యోగము అంటే గద చూపించారు. యోగం అంటే పరమాత్మతో సంబంధాన్ని జోడించటం. సర్వశక్తివంతుడు కాబట్టి అతని నుండి శక్తులు ఎంతలా లభిస్తాయంటే మనకు మన జీవితంలో ఉన్న మాయను మనం దూరం చేసుకోగలం. అందుకని గద చూపించారు. యోగ బలం అటువంటి దొరుకుతుంది మనకు, దాంతో మాయ జీతులు అవుతాం. తర్వాత ధారణ అంటే ధరించటం, అంటే తెలుసుకున్నది ఆచరించటం. కమల పుష్పం బురద నీటిలో ఉంటూ అతీతంగా ఎలా అయితే ఉంటుందో మనం కూడా గృహస్థ జీవితంలో ఉంటూ ఈ సమాజంలో ఉంటూ కూడా వికారాలనే బురద నుండి అతీతంగా పరమాత్మ జ్ఞానేశ్వరుడిచ్చే జ్ఞానంతో మన జీవితాన్ని ప్రియంగా తయారు చేసుకోవటం అనేది ఇక్కడ ధారణ నేర్పిస్తున్నారు భగవంతుడు. తర్వాత సేవ అంటే మనం తెలుసుకున్నటువంటి ఈ మంచి జ్ఞాన విషయాలని అనేక మందికి తెలియచేయటం సేవ. శరీరం అనే శంఖాన్ని ధ్వని చేసి అనేక మందికి జ్ఞానాన్ని తెలియచేయడం, శంఖ ధ్వని చేయడం సేవ. అందుకు శంకు చూపించారనమాట. నెక్స్ట్ జీవితంలో ముఖ్యమైన సంబంధాలలో తల్లి, తండ్రి, టీచర్, తర్వాత గురువు.
అయితే ఇక్కడ పరమాత్మ తనకంటే మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు కాబట్టి బ్రహ్మ తను ద్వారా సద్గురు రూపంలో మనకు జ్ఞాన నేత్రాన్ని తెరిపిస్తున్నారు. దాని గుర్తుగానే శంకరుని యొక్క రూపాన్ని చూపించడం జరిగింది. శంకరుడు 3వ నేత్రాన్ని తెరిస్తే సృష్టి భస్మం అయిపోయింది, వినాశనం అవుతుంది. కానీ దేవతల్లో అలాంటి ఉగ్ర రూపం ఉండదు. వాళ్ళు ఆశీర్వాదాలు ఇచ్చే రూపం ఉంటుంది దేవతల్ని. కానీ దాని అర్థం ఏంటంటే భగవంతుడు బ్రహ్మ శరీరం ద్వారా మనకి ఎప్పుడైతే జ్ఞానం తెలియచేశారో దాంతో మనకి 3వ నేత్రం, జ్ఞానం అనే నేత్రం తెరబడుతుంది. ఈ 2 నేత్రాలు ఎప్పుడు పనిచేస్తుంది, కానీ ఇప్పుడు జ్ఞాన నేత్రం తెరుచుకోవటంతో మన లోపల ప్రపంచం, ఎందుకంటే బయట ఎంత పెద్ద ప్రపంచం ఉందో మనస్సు, బుద్ధి, సంస్కారాల యొక్క అంత పెద్ద ప్రపంచం ఆత్మలో ఉందని విన్నాం కదా మనం. ఆ లోపల ప్రపంచం భస్మం అయిపోతుంది. మనలో ఉన్న అసురు గుణాలు, అజ్ఞాన అంధకారం భస్మం అయిపోతుంది. అప్పుడు దాంతో మనం ఆత్మ పావనంగా తయారైపోతున్నాం, ఇన్నర్ సోల్ ప్యూర్గా తయారవుతుంది. అప్పుడు పరమాత్మ తన తోడుగా గతి సద్గతిలోకి తీసుకుని వెళ్తున్నాడు అనమాట. ఈ విధంగా మన జ్ఞాన నేత్రాన్ని తెరిపించి మన ఆత్మను, అంతరాత్మను పావనంగా తయారు చేసి తనతో పాటు గతి సద్గతులు తీసుకెళ్తున్నాడు కాబట్టి అతడు సద్గురు అయ్యారు. ఈరోజు గురువులు ఎంతో మంది ఉన్నారు, కానీ సద్గతిలో తీసుకెళ్ళటానికి గురువులకు కూడా సద్గతి ఇచ్చేవారు పరమాత్మే. సద్గురు కావాల్సి వస్తుంది. సద్గతి గురించి ప్రయత్నిస్తున్నారు. అవును, ఈ విధంగా గురువులు కూడా సద్గతి ఇచ్చేవాడు పరమాత్మ, సద్గురు ఒక్కరే. అందుకే గీతలో కూడా చెప్పారు, సాధు సన్యాసి గురు గోషాయాన్ని కూడా ఉద్ధరించడానికి నేనే అవతరిస్తాను అర్జున అని. అందువల్ల భక్తి నేర్పే గురువులు ఎంతో మంది ఉన్నారు, పూజ విధానం నేర్పే వాళ్ళు చాలా మంది గురువులు ఉన్నారు. కానీ సద్గతిలో తీసుకెళ్లే గురువు అందరికీ ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. ఈ 3 కర్తవ్యాలు గుర్తుగానే మనం సృష్టి స్థితి లయలు చేయించేవాడు, సృష్టి స్థితి లయలు చేయించేవాడు అని పరమాత్మ త్రిమూర్తి అని చెప్తాం మనం. స్థాపన, పాలన, వినాశనం, జనరేషన్, ఆపరేషన్, డిస్ట్రక్షన్, ఈ 3 చేయించేవాడు కాబట్టి గాడ్ అని మనం చెప్తాం. జీ ఫర్ జనరేటర్, ఓ ఫర్ ఆపరేటర్, డి ఫర్ డిస్ట్రక్టర్. దీని కారణంగానే గాడ్ అని పేరు వచ్చింది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని చెప్తాం. అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే ఈ 3 కర్తవ్యాలు చేయించేవాడు అనేది ఈ శ్లోకం ద్వారా కూడా మనకు అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా బ్రహ్మ తనువుని ఆధారంగా తీసుకొని భగవంతుడు ఎటువంటి దివ్య కర్తవ్యాన్ని చేయిస్తూ ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్నాం మనం. చాలా చక్కగా వర్ణించారు అక్కయ్య. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు విన్నాం కదా ఎపిసోడ్లో పరమాత్మ ఎవరు, ఆయన కర్తవ్యం ఏంటి, ఎక్కడి నుంచి వస్తారు అన్న విషయం మనకు అర్థమైంది. ఇలాగే మన ముందు ఎపిసోడ్స్లో మరికొన్ని విషయాలు, గుహ్యమైన విషయాలు తెలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. కష్టంతో కాదు, ఇష్టంతో ఈశ్వరుని స్మృతి చేయండి.